అందరికీ చెప్పి నేను రఘుమోసిగమలి మానమాడు రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వెచ్చలవిడిగా మద్యం షాపులు లైసెన్సులు ఇచ్చింది. అందరూ కూడా హ్యాపీగా సంకల్పం తీసుకుని మంచి స్పీడ్లో ఉన్నారు. పోతే ఇందులో ఒక విషయం మర్చిపోయింది ఏంటంటే, గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మద్యం షాపుల్ని ప్రస్తుతం నివసిస్తున్న ప్రజలకి దూరంగా ఎందుకు పెట్టింది అనేది కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. అదేవిధంగా స్కూల్స్కి అన్నింటికి దూరంగా ఎందుకు ఉంచింది మద్యం షాపులు అనేది కొంచెం కూటమి ప్రభుత్వం విచక్షణ జ్ఞానంతో ఆలోచించాలి. అసలు ఎందుకు మద్యం షాపుల్ని స్కూల్కి ప్రజెంట్ మసులుతున్న ప్రజలకి నివసిస్తున్న ప్రజలకి దూరంగా ఎందుకు పెట్టిందంటే, అది మీ విద్యుత్తుగా వదిలేస్తున్నాను. ఇప్పుడు మీరేమో మీ కుటుంబ ప్రభుత్వంలో లైసెన్సులు తీసుకున్న వాళ్ళేమో గ్రామం మధ్యలో స్కూళ్ళ దగ్గర సరైన మెయిన్ రోడ్స్ పక్కనే ఈ మద్యం షాపుల్ని తయారు చేస్తున్నారు. తయారు చేస్తున్నారు షాపుల్ని నీట్గా షోకేసుల్లో పెట్టినట్టు మందులు పెట్టుకోవడానికి. అసలు ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి అనేది ఉంటే ముందు ప్రభుత్వం ఎందుకు ప్రజలకు దూరంగా మద్యం షాపులు ఉంచింది అనే దాని మీద ఇలా విచారించాలి, ఆలోచించాలి. మీకు ఎలాగో బుద్ధి లేదనుకో, మీకు మైండ్ తట్టలేదనుకో, నేను చెప్తున్నాను వినండి. మద్యం షాపులు అనేది ఊరి మధ్యలో ఉండకూడదు. అది మొత్తం ప్రజలందరికీ చాలా ఇబ్బంది. రకరకాల మద్యం మత్తులో రకరకాల కార్యక్రమాలు జరుగుతాయి. అవునా, ప్రజలకు చాలా ఇబ్బంది. రోడ్డు మీద నడిచే బాటసార్లు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు, స్కూల్ పిల్లలు కావచ్చు, అందరికీ కూడా చాలా ఇబ్బంది. ఏమాత్రం కామన్ సెన్స్ లేదా కూటమి ప్రభుత్వానికి? చంద్రబాబు నాయుడు, నీకు ఏజ్ పెరిగింది కానీ బుర్ర పెరగలే. ఆలోచించి ఒకసారి. ఈ మద్యం షాపులు ఊరి మధ్యలో పెడితే పరిస్థితులు ఎలా ఉంటుందో తెలుసా? ప్రయాణికులకు ఇబ్బంది, స్కూల్ పిల్లలకి ఇబ్బంది, అందరికీ ఇబ్బందే. కనుక గత ప్రభుత్వం ఏ విధంగా అయితే ఊరి చివర కిలోమీటర్న్నర ఊరి చివర జనాలు సంచరించని ప్రదేశాల్లో ఏ విధంగా అయితే మద్యం షాపులు పెట్టారో, అదేవిధంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా మద్యం షాపులను అక్కడే పెట్టాలి. అర్థమైందా చంద్రబాబు గారు? మీకు అర్థమైందా నేను చెప్పింది? ఎవరు చూసినా కానీ ఇది చంద్రబాబు నాయుడికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్కి అందేటట్టు షేర్ చేయండి. ఇది వాళ్ళకి తెలియట్లేదు, జ్ఞానం లేదు వాళ్ళకి, విచక్షణ జ్ఞానం లేదు వాళ్ళకి. అయిపోయింది, బుర్ర మందగించింది. ఏ పని ఎలా చేయాలో కూడా తెలియట్లేదు వీళ్ళకి. అర్థమైందా? ఊరి మధ్యలో మద్యం షాపులు మీరు ఓపెన్ చేశారా? తగిన మూల్యం చెల్లించక తప్పదో టీడీపీ ప్రభుత్వానికి నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఊరికి దూరంగా మద్యం షాపులు ఉంచండి. చిన్నపిల్లలకు అందుబాటులో ఉంచకండి. బెల్ట్ షాపులు ఊరూరా బెల్ట్ షాపులు ఇచ్చేశారు. ఊరూరా బెల్ట్ షాపులు ఇవ్వడం వల్ల, గ్రామాలలో పాటలు పెట్టుకుని బెల్ట్ షాపులు నిర్వహించడం వల్ల ఎంత ఇబ్బంది తెలుసా? చిన్నపిల్లలు కూడా తాగుతున్నారు. అర్థమైందా? చిన్నపిల్లలు కూడా బెల్ట్ షాపులో మద్యం తాగే అవకాశాలు ఉన్నాయి. కనుక మీరు మద్యం షాపులు గ్రామాలలో బెల్ట్ షాపులకు పర్మిషన్ లేవద్దు. దానివల్ల మైనర్ పిల్లలు కూడా చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. కనుక బెల్ట్ షాపులు గ్రామాలలో క్యాన్సిల్ చేయండి. బెల్ట్ షాపులు మాత్రం గ్రామాల్లో పాటలు పెట్టకండి. గత ప్రభుత్వం ఏ విధంగా అయితే మద్యం దూరంగా ఉంచిందో, అదేవిధంగా ఈ మద్యం షాపులు కూడా మీరు దూరంగా ఉంచాలని నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను. లేదంటే తగిన మూల్యం చెల్లించక తప్పదో. సీఎం అండ్ డిప్యూటీ సీఎం, దిస్ ఇస్ స్వీట్ వార్నింగ్. గుర్తుపెట్టుకోండి. నేను అన్ని ప్రజా సంక్షేమం కోసమే నేను వార్నింగ్ ఇస్తాను. నేను చాలామంది అన్నారు నువ్వు రిక్వెస్ట్ చేయొచ్చు కదా అని. నేను రిక్వెస్ట్ చేయడం ఏంటి? నేను పౌరుణ్ణి. నేను రిక్వెస్ట్ డిమాండే చేస్తాను. నేను డిమాండే చేస్తున్నాను. మద్యం షాపులు మాత్రం ఊరికి దూరంగా పెట్టుంటే, గ్రామాల్లో బెల్ట్ షాపులకు మీరు లైసెన్సులు ఇచ్చారా చూసుకో, పరిస్థితులు వేరుగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. జై భీమ్. ఈ వీడియో ఆ కూటమి ప్రభుత్వం ఆ డిప్యూటీ సీఎంను కదా వాళ్ళకి చేరేటట్టు షేర్లు కొట్టండి.
ఎవడు ఏం పీకిదేం లేదు, కానీ పబ్లిక్ ఇష్టం లేకుండా పబ్లిక్ని ఇబ్బంది పెట్టే పనులు ఏ ప్రభుత్వం చేసినా కూడా ఊరుకునేది లేదు. జై భీమ్.